1,00,000 మంది శివభక్తులతో కలిసి మహారుద్రాక్ష పూజలో పాల్గొనండి. వెంటనే కాల్ చేసి మీ పేరును నమోదు చేసుకోండి. రామ్ గారు నమస్తే అండి. నమస్తే అండి. రామ్ గారు, మామూలుగా ఒక తల్లి కొడుకు అంటేనే నిజంగా అదొక పవిత్రమైన బంధం. కానీ ఈ మధ్య కాలంలో తండ్రి కూతుర్లను ఏదో విధంగా ఇబ్బంది పెట్టడం, కొంతమంది రేప్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడు ఈ విషయంలో అయితే కొడుకుకు తల్లి మీద అలాంటి కోరికలు రావడం ఏంటి, పాపం ఆవిడ వీడ దాడి చేయడం ఏంటి, ఆవిడ ఒప్పుకోలేదని రక్తం వచ్చేలా కన్ను ఊడేలా కొట్టాడని. అసలు ఏం జరిగింది? ఎందుకు ఇలాంటి దరిద్రపు ఆలోచనలు అసలు ఎలా వస్తాయి? మాట్లాడుకోనికి చండాలంగా ఉంది. ఎందుకు సొసైటీ అంతా ఇంత దరిద్రంగా తయారవుతుంది? ఇంతకు ముందు రిలేషన్షిప్స్ అంటే అసలు ఒక తల్లి స్థాయి ఇవన్నీ ఏంటంటే ఇట్ వాజ్ ఎట్ ఎ డిఫరెంట్ లెవెల్ ఆల్ టుగెదర్. ఆబ్వియస్లీ ఒక వెరీ డివైన్ రిలేషన్షిప్స్ ఇవన్నీ, రైట్? ఇప్పుడు తండ్రి అండ్ కొడుకు కూతురు ఇవన్నీ ఏవైతే రిలేషన్షిప్స్ ఉన్నాయో మంచి డివైన్ రిలేషన్షిప్స్ లాగా ఉండేవి. బట్ కరెంట్లీ చూస్తే కనుక అసలు ఎలాంటి ఇన్సిడెంట్స్ చూస్తున్నాం అని అంటే, తండ్రి కన్న కూతురు మీద కన్నేయటము, రైట్? సిమిలర్లీ ఇప్పుడు చూసుకుంటే ఈవెన్ తల్లి మీద కొడుకులు కన్నేయటం. ఇప్పుడు ఈ రీసెంట్ ఇన్సిడెంట్ చూస్తే అంటే ఏంటంటే అసలు దే ఆర్ నాట్ ఈవెన్ హ్యావింగ్ ది బేసిక్ వాల్యూస్. అంటే ఈ అసలు రిలేషన్షిప్స్ లో ఎవరో బయట వాళ్ళతో రిలేషన్షిప్ పెట్టుకోవడం వేరు, సొంత తల్లిదండ్రులతో రిలేషన్షిప్స్ పెట్టుకోవటము ఆర్ వాళ్ళ మీద కోరికలు రావటము, ఇలాంటివన్నీ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ ఒక ఎక్స్ట్రీమ్ లెవెల్ అని. అండ్ దీనికి వేరియస్ రీజన్స్ ఉన్నాయి, ఎందుకు ఇలా అవుతుంది అనే దానికి వేరియస్ రీజన్స్ ఉన్నాయి. ఒకటండి, జనరల్గా ఏంటంటే విత్ ఇన్ ద ఫ్యామిలీ ఒక అడ్వాంటేజ్ ఉంటుంది. ఏంటంటే ఇప్పుడు సపోజ్ తండ్రి కూతురిని హక్ చేసుకున్నాడు అనుకోండి, ఎవరు క్వశ్చన్ రేజ్ చేయరు. ఎందుకు నువ్వు అసలు ఆ అమ్మాయిని హక్ చేసుకుంటున్నావు క్వశ్చన్ ఎవరు రేజ్ చేయరు అక్కడ. సో అదే నేను బయట వాళ్ళని ఇలా ఏదైనా చేసినప్పుడు ఏంటంటే క్వశ్చనింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఏంటి ఇన్అప్రోప్రియేట్ గా ముట్టుకుంటున్నావు నువ్వు నన్ను, అసలు నీకేంటి సంబంధం ఆ అమ్మాయితో, ఎందుకు అలా పట్టుకుంటున్నావు, ఇలాంటి క్వశ్చనింగ్స్ అన్నీ వస్తూ ఉంటాయి. సో సొంత కూతురే కాబట్టి నన్ను అడిగేటోళ్ళు ఎవరు ఉండరు, సో నేను దాన్ని అడ్వాంటేజ్ తీసుకోవచ్చు అనేసి. సిమిలర్లీ ఏంటంటే ఇప్పుడు మదర్ తోటి కానివ్వండి, ఇట్లా ఏదన్నా సరే నేను వెళ్ళి ఇప్పుడు నా మదరే కదా అని చెప్పి నేను హక్ చేసుకుంటే ఎవరు నన్ను అబ్జెక్ట్ చేయరు. బికాజ్ ఏమైనా నన్ను అబ్జెక్ట్ చేసినా కూడా షీఈ్ మై మదర్, నేను అవుట్ ఆఫ్ లవ్ హక్ చేసుకుంటున్నాను అని అక్కడ ఎస్కేప్ అయ్యేదానికి స్కోప్ ఉంటుంది. సో అలా ఏంటంటే దీన్ని ఆసరాగా తీసుకొని చాలామంది విత్ ఇన్ ది ఫ్యామిలీ ఇలాంటి కోరికల్లో రేపుకొని వాళ్ళు ఇలాంటి రిలేషన్షిప్స్ పెట్టుకోవడము. సమ్ టైమ్స్ అయితే ఇది వన్ సైడెడ్ చూస్తూ ఉంటాం మనం. అంటే ఏంటంటే ఇప్పుడు తండ్రికి కూతురు మీద ఇలా ఫీలింగ్స్ రావటము, లేదా కొడుకుకి తల్లి మీద రావటము, ఇలాంటి అన్ని వన్ సైడెడ్ చూస్తుంటాం. సమ్ టైమ్స్ అది టూ సైడెడ్ ఉంటుంది. అది ఇంకా దారుణము. ఏంటనంటే ఇప్పుడు ఒకరికి రావటము ఫీలింగ్, ఆ ఫీలింగ్ ఇంకొకరు ఎంకరేజ్ చేయటం, ఇలాంటి స్థాయికి దిగజారిపోయింది అనమాట అసలు మన రిలేషన్షిప్స్ ఇవన్నీ. అండ్ ఇలాంటి చాలా బయటికి రావు కూడా యాక్చువల్గా చెప్పాలంటే. ఇప్పుడు మనం చూసి ఇలాంటి బయటకు వచ్చినప్పుడు ఇలాంటి సందర్భాలు మనం ఏంటంటే అరే ఏంటి ఇలా అయిపోతుంది అని మాట్లాడుకుంటున్నాం, బికాజ్ ఇలాంటివి బయటపడుతున్నాయి కాబట్టి. బయట పడని సందర్భాలు ఎన్నో ఉంటాయి. ఒక్కోసారి ఏంటంటే చెప్పుకుంటే మన ఫ్యామిలీ పరువే పోతుంది కదా, మా నాన్న నా కొడుకు ఎందుకు అనవసరంగా పోలీస్ స్టేషన్ దాకా తీసుకెళ్ళటము అని ఎన్నో కేసెస్ అసలు బయటికి రాకుండా ఉంటాయండి. సో బట్ ఫ్రాంక్లీ స్పీకింగ్ జరగాల్సినవి జరుగుతూ ఉంటాయి. సో మనం తెలుసుకోవాల్సింది ఏంటిది అని అంటే, ఇలాంటివి జరుగుతున్నాయి కాబట్టి అది రిలేషన్షిప్ విత్ ది ఫ్యామిలీ మెంబర్స్ ఏదన్నా ఉండనివ్వండి, మన లిమిట్స్ ఏదైతే ఉంటుందో దాన్ని మనం అర్థం చేసుకొని ఆ లిమిట్స్ దాటి ఎవరన్నా ఫిజికల్గా టచ్ చేస్తున్నారు అనుకోండి, అది ఎవరన్నా కానివ్వండి, మీ పేరెంట్స్ అవ్వచ్చు, మీ కిడ్స్ అవ్వచ్చు, ఎవరన్నా కానివ్వండి, ఒక లిమిట్ ఉంటుంది. అది దాటి ఇన్అప్రోప్రియేట్ గా టచ్ చేస్తున్నారు అని అంటే మనం మేలుకోవడం ఇంపార్టెంట్. రైట్ టైంలో గనక మనం ఆ డిస్టెన్సింగ్ కనుక చేస్తే ఈ దారుణాలన్నింటినీ కొంచెం అరికట్టడానికి స్కోప్ ఉంటుంది. మీరు అలా కాకుండా మన ఫాదరే కదా లేకపోతే మన బ్రదరే కదా అని ఇలా ఒక్కొక్కసారి ఏంటంటే వి టేక్ థింగ్స్ ఫర్ గ్రాంటెడ్, అలాంటప్పుడు ప్రాబ్లమ్స్ వస్తుంది. కానీ ఈ ఇన్సిడెంట్ లో మద్యం మత్తులు అని అంటారు. ఏంటండి, నిజంగా ఒక మద్యం తాగితే తల్లికి, భార్యకి, చెల్లికి అసలు అర్థం కాదా? మద్యం మత్తులో ఉన్నప్పుడు ఆబ్వియస్లీ ఏంటంటే థింగ్స్ ఆర్ వెరీ డిఫరెంట్ అండి. అంటే ఫ్రాంక్లీ స్పీకింగ్ మద్యం మత్తులో ఉన్నప్పుడు అసలు రిలేషన్షిప్స్ ఇవన్నీ పక్కన పెట్టేస్తారు. ఎవరితోటి మాట్లాడుతున్నామో, ఏం మాట్లాడుతున్నామో
అసలు అద్దు అదుపు ఏమీ ఉండదు మనకి. సో అలాంటి కేసులో ఇట్లా అద్దు అదుపు లేని కేసులో ఆబ్వియస్లీ వి కాంట్ ఎక్స్పెక్ట్ అండి. అంటే వీళ్ళు అరే తల్లి కదా, నేను మాట్లాడకూడదు ఇలా, చూడకూడదు ఇలా, ఇలాంటివన్నీ ఎక్స్పెక్ట్ చేయడం కష్టం మనకి. సో ఆబ్వియస్లీ అందుకనే అంటారండి, ఎప్పుడన్నా సరే ఫస్ట్ ఆఫ్ ఆల్ మద్యం సేవించినా కూడా దాని యొక్క లిమిట్లో ఉండాలి అనేసి. ఆ లిమిట్ క్రాస్ అయినప్పుడు ఇలాంటివి అవుతూ ఉంటాయి కాబట్టి జనరలీ ఏంటంటే అలాంటి కేసెస్లో బెస్ట్ థింగ్ ఏంటిది అని అంటే ఇంట్లో తాగి ఇంట్లోనే పడుకోవడం కూడా. అంతేగాని బయటికి వెళ్ళేసి వచ్చి తాగొచ్చి ఇంట్లో గొడవ పెట్టుకోవడము, అంటే ఇంట్లో దాగి ఇంట్లో పడుకుంటే ఇలాంటివి జరగవంటారా? అంటే జనరల్లీ ఏమవుతుందంటే ఎక్కువ తాగేసినప్పుడు అండ్ ఇంట్లో ఒకలే ఉన్నారు అనుకోండి, ఇంకా అక్కడే పడుకుంటారు ఓకే, ఓకే. కాబట్టి అట్లీస్ట్ ఆ సెన్సెస్ వచ్చేంత వరకు వాళ్ళు మిస్బిహేవ్ చేసే ఛాన్సెస్ ఉండవు అనమాట. సో ఇలాంటి వాళ్ళు రోడ్ల మీద తిరుగుతారు చూడండి, అప్పుడే ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. సో ఇంట్లోనే ఉన్నారనుకోండి, అప్పుడు ఏంటంటే అట్లీస్ట్ దే ఆర్ రెస్ట్రిక్టెడ్, అక్కడ జోన్ అవుట్ అవుతారు, అక్కడే మళ్ళీ వాళ్ళు కాన్షియస్ గెయిన్ అవుతారు కాబట్టి. మామూలుగా తల్లి మీద చేయి వేయడమే మహాపాపం అంటారు, కొట్టడం Yeah, కానీ. yeah. ఇప్పుడు ఈడు ఒక పశువులాగా మద్యం మత్తులో తాగి ఆ తల్లి పలకలేదని చెప్పి కన్ను ఊడేలా కొట్టారే. అంటే ఆవిడేమో నా కొడుకుని చంపేయండనే అంటుంది. ఆబ్వియస్లీ చచ్చిపోతుందండి, మమకారం ఇవన్నీ చచ్చిపోతాయి. అంతేనా? ఎందుకంటే ఎంతో కష్టపడి కని పెంచిన కొడుకు ఈ విధంగా బిహేవ్ చేస్తున్నాడు అంటే తల్లి దృష్టిలో కూడా చూడండి, ఆమె పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా చూడండి, వీడు నాతోటే ఇట్లా బిహేవ్ చేస్తున్నాడు అని అంటే వాడు సొసైటీలో అసలు మిగతా ఆడవాళ్ళతో ఎలా బిహేవ్ Correct. చేస్తాడు అని ఒక కోరిలేషన్ వచ్చేస్తుంది అక్కడ. అవును. సో నేను దగ్గరుండి చిన్నప్పటి నుంచి చూసుకొని పెంచి నా చేతులుగా నేను పెంచి ఒక ప్రయోజకుడు అవుతాడేమో, ఒక మంచివాడు అవుతాడేమో చూద్దాము అనే ఆశ పెట్టుకొని ఇలాంటి బిహేవియర్ చూసిన తర్వాత ఏ తల్లికంటే ఇంకా మమకారం ఉంటుంది? నిజమే. అసలు ఆ నవమాసాలు ఆవిడ మోసి కడుపులో నుంచి తెచ్చిన బిడ్డ ఈ రోజు ఆవిడ మీదకే ఈడు వస్తున్నాడంటే అమ్మో భయంకరంగా ఉన్నాయండి అసలు ఇవి విననీకే. కొంచెం మారండి అమ్మా. ఏం మద్యం మత్తు అని ఆ మత్తులో చేయాల్సినవన్నీ చేస్తారు. అది ఒక అడ్డం పెట్టుకున్నారా లేకపోతే నిజంగా వాళ్ళు అలా అవుతారా అనేది అర్థం కావట్లేదు రామ్ గారు. కొందరు అడ్డు పెట్టుకుంటారండి, కొందరు ఏంటంటే కదా? దాన్ని జస్ట్ ఒక ట్యాగ్ అడ్డు పెట్టుకొని చేయాల్సిన చేస్తా ఉంటారు. ఇవ్వండి. వెల్కమ్.